హైదరాబాద్ బాచుపల్లి ఎర్రకుంటలో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి చేపట్టిన కూల్చివేతల్లో చెరువు పరిధిలో వెలిసిన 3 భవంతులను నేలమట్టం చేశారు. 10 ఏళ్ల కాలంలో భూ కబ్జాదారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నారని పలు ఫిర్యాదులు అందడంతో నిన్న రంగనాథ్ ఎర్రకుంటను సందర్శించి కూల్చివేతలకు ఆదేశించారు. హైదరాబాద్ బాచుపల్లి ఎర్రకుంటలో వెలిసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి చేపట్టిన కూల్చివేతల్లో చెరువు పరిధిలో వెలిసిన 3 భవంతులను నేలమట్టం చేశారు. 10 ఏళ్ల కాలంలో భూ కబ్జాదారులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను కబ్జా చేస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నారని పలు ఫిర్యాదులు అందడంతో నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎర్రకుంటను సందర్శించి కూల్చివేతలకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, మధు, ముఖ్యంగా హైదరాబాద్ లోని ఏదైతే చెరువులు ఉన్నాయో గత 10 సంవత్సరాలుగా చెరువులు ఆక్రమణకు గురైందని జిహెచ్ఎంసీ అధికారులు అట్లాగే రెవెన్యూ శాఖ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేతలకు సంబంధించి చేపట్టడం జరిగింది. అట్లాగే కాకుండా చెరువుల తర్వాత ఎఫ్టీఎల్ కు సంబంధించిన సుమారు 10 ఎకరాలకు భూమిని కూడా తమ ఆధీనంలోకి తీసుకుందనేది తెలుస్తుంది. అట్లాగే బంపర్ కు దౌల చెరువులో కూడా అక్రమ నిర్మాణాలు కూల్చివేత కూడా జరుగుతుంది. అట్లాగే అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఎంఐఎంకి సంబంధించిన బహదూర్పుర ఎమ్మెల్యేలు అట్లాగే మొత్తానికి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవన్నింటినీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు. దీనిలో భాగంగానే ఈ రోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఏవైతే ఉన్నాయో దాంట్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. దీనిలో ప్రధానంగా హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు కఠిన చర్యలు తీసుకొని ఎర్రకుంట చెరువులో ఎఫ్టీఎల్ లిమిట్స్ లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. బహుళ అంతస్తులు కట్టిన బిల్డింగ్లను కూడా కూల్చివేతకు సంబంధించింది చేపట్టడం జరిగింది. మొత్తానికైతే ప్రభుత్వం ఒక కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ప్రభుత్వ చెరువుల్లో ఏదైతే అక్రమ నిర్మాణాలు అయితే చేపట్టారో వాటి అన్నిటిపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు. అనేక సంవత్సరాలుగా అంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాలన్నిటినీ ఎవరైతే ఆక్రమిస్తున్నారో రాజకీయ నాయకులైనా లేదా వ్యాపారస్తులైనా ఎవరైనా ప్రభుత్వ భూములు చెరువులను అంటే ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించింది అనేక నీటి వనరులు కలిగిన చెరువులు నిజాం పరిపాలన కాలంలో తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ను నీటిపారుదలకు సంబంధించిన చెరువులు నీళ్లు అందించేది. అట్లాంటి చెరువులను ఈరోజు భూములకు లేకుండా చెరువుల మొత్తం ఆక్రమణకు గురైనది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి 10 సంవత్సరాల కన్నా ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించింది 10 సంవత్సరాల కాలం ముందు జరిగిన ఆక్రమణలు ఏవైతున్నాయో వాటి అన్నిటిపైన హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా హైడ్రా రకమైన సహాయ సహకారాలు అందిస్తుంది. దీనిలో భాగంగానే హైదరాబాద్ లోని ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఏ చెరువులు అక్రమణకు గురైనాయో ఆ చెరువులు అన్నిటిపైన ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అక్రమంగా నిర్మించిన భవనాలన్నిటిని కూల్చివేతకు చేస్తున్నారు. దీనికి నాయకత్వం రంగనాథ్ వహిస్తున్నారని చెప్పొచ్చు. మాధవ్, కానీ రాము, ఇప్పుడు అవినీతి అధికారుల వల్ల దానికి సంబంధించి చూసుకుంటే కస్టమర్లు కావచ్చు, ఎవరైతే దానికి షాప్ విషయంలో కావచ్చు, ఇంటి కోసం తీసుకున్నా కానీ ప్రజలు కస్టమర్స్ నష్టపోయిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు ఫర్దర్ గా ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంటుంది? మధు, ఎవరైతే ఇప్పుడు అక్రమంగా చెరువులను ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆక్రమించిన చెరువులు అంటే ప్రభుత్వ స్థలాలు చెరువు ఆక్రమించుకోవడంతో
అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఆ నీరంతా రోడ్లపైకి రావడం జరుగుతుంది. చెరువును ఆక్రమణకు గురి కావడంతో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. నీటిని చెరువులో ఉన్నంత మాత్రం హైదరాబాద్ ఎక్కడ ముప్పుకు గారేది. ఈరోజు చెరువులే ఆక్రమణకు గురైనప్పుడు, చెరువులు ఆక్రమించుకున్నప్పుడు నీరు ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఎక్కడైతే ఈ భవనాలు కట్టుకుంటారో భవనాల్లోకి వాటర్ వస్తుంది. ఈ నేపథ్యంలో రోడ్ల మీదకి నీరు రావడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు మొత్తంగా పరిశీలన చేసిన తర్వాతనే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాతనే ఆక్రమంగా ఎవరైతే భవనాలు కట్టారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి ఎన్ని అంతస్తుల బిల్డింగ్లు అయినా, అది 5-6 అంతస్తులైనా సరే, 10 అంతస్తులు కట్టినా సరే, అవి వాటిపైన కఠినంగా చర్యలు తీసుకున్నారు. వాటిని ఎంతటి వారైనా, రాజకీయ అండ ఉన్నా సరే, దానం నాగేందర్ లాంటి వారులైనా సరే కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, లేదా వ్యాపారస్తులైనా సరే ఎవరైనా ఆక్రమించుకుంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ బిల్డింగ్లను కూల్చివేయడం కూడా జరుగుతుంది. మాధు. రైట్, థ్యాంక్ యూ రామ్.